Hello, welcome to 99 TV Sports. Today we have on board Sriram Bhatla Kishore gar, sports journalist, famous analyst. మీరు ట్యాగ్స్ వద్దన్నారు కానీ సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దిస్ డిస్కషన్ టుడే. సార్, ఐసీసీ T20 వరల్డ్ కప్ ఎంతగా ఎవ్రీ ఇయర్ ఆడియన్స్, ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తారో, ఏ స్థాయిలో మా టీం అంటే మా టీం అని ఓన్ చేసేసుకుంటారో తెలిసిందే. దిస్ ఇస్ గాట్ అ సపరేట్ ఫ్యాన్ బేస్ ఆల్ టుగెదర్. వరల్డ్ కప్కి ఎంతైతే ఫ్యాన్ బేస్ ఉందో T20కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్. అండ్ ద మ్యాచెస్ అండ్ ది ఎమోషన్, దట్స్ నెక్స్ట్ లెవెల్ సార్. సో February 7th నుంచి ఇట్స్ ఆన్ బోర్డ్ దిస్ ఇయర్. అయితే ఆట కన్నా ఎక్కువగా నువ్వా నేనా, నీ దేశమా నా దేశమా, నీ టీమా నా టీమా, నీ ప్లేయరా నా ప్లేయరా, నీ సేఫ్టీయా నా సేఫ్టీయా, ఇట్లాంటి పారామీటర్స్లో డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. నాట్ జస్ట్ దట్, ఒక టీమే ఆట నుంచి విత్డ్రా చేసుకోవటానికి బంగ్లాదేశ్ టీం, స్కాట్లాండ్ టీం రీప్లేస్ అవ్వటానికి చాలా మార్పులు జరుగుతున్నాయి ఇయర్. అంటే ఒక ధర్మం వేరే, ధార్మికత వేరే, మతపరమైన సమ్మతం లేని సినారియోస్ వేరే, ఇవన్నిటినీ ఒక ఆటకి జత చేర్చి ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే హ్యావింగ్ బీన్ అబ్జర్వింగ్ ఆల్ దిస్ గేమ్ ఫ్రమ్ ఇయర్స్, మీరిచ్చే అనాలిసిస్ గురించి మాట్లాడదాం సార్. ఈ సినారియో ఎందుకు తలెత్తింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ప్లెజర్. బంగ్లాదేశ్ ఐసీసీ వరల్డ్ కప్ నుండి విత్డ్రా కావడానికి, స్కాట్లాండ్ బంగ్లాదేశ్ను రీప్లేస్ చేయడానికి యాజ్ ఎ 21st టీమ్, దీని వెనుక ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్ ఒక 2-3-4 నెలలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు మనం ముందుగా పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి, మతపరమైన ఆ ప్రార్థనా మందిరాలపైన దాడులు జరుగుతున్నాయి, వ్యాపారులు, ఇలా రకరకాలుగా మైనారిటీ హిందూస్ పైన రెగ్యులర్గా దాడులు జరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో హిందువులకు భద్రత లేదు అన్నది మెజారిటీ హిందువుల్లో మన దేశంలో ఖచ్చితంగా ఒక భావన ఏర్పడింది. అది వాస్తవం కూడా. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్స్ ఐపీఎల్లో ఆడతారు, ఇంతకుముందు కూడా ఆడారు. ఈసారి కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించి ముస్తఫిజుర్ రెహమాన్, బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఉన్నాడు. అయితే అతన్ని కొనసాగించొద్దు, అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అని చెప్పి కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో షారూక్ ఖాన్కు నిజానికి వీటితో ఏ రకమైన సంబంధం లేదు. షారూక్ ఖాన్ కల్చరల్ ఐకాన్, మూవీ ఇండస్ట్రీలో కింగ్ ఖాన్ అంటారు. తర్వాత అతనికి ఈ మతపరమైన వీటికి సంబంధించిన ఏ రకమైన వాటిలో అతనికి సంబంధం లేదు. కానీ బంగ్లాదేశ్ క్రికెటర్ని మీరు కొనసాగించొద్దు అని షారూక్ ఖాన్ని ట్రోల్ చేయడం జరిగింది, ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో BCCI కోల్కతా నైట్ రైడర్స్ను ఆ ఫ్రాంచైజీకి చెప్పింది, ఆ బంగ్లాదేశ్ క్రికెటర్ని మీరు కొనసాగించొద్దు, మీరు తొలగించండి అని చెప్పి. ఏ రకమైన అంటే ఇంత వివరంగా ఏమి చెప్పలేదు, బట్ అతన్ని కొనసాగించొద్దు అన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ కూడా అతన్ని తొలగించేసింది. ఇది ఈ జనవరి మొదటి వారంలో జరిగింది. అయ్యేసరికి బంగ్లాదేశ్లో సడన్గా ఒక రకమైన అంటే రియాక్షన్ అంటారు. ఇది బంగ్లాదేశ్ లాస్ట్ 1.5-2 years డెవలప్మెంట్స్ మనం చూసాము. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని పడదూసి రైట్స్ అయ్యాయి, ఆ తర్వాత ఏం జరిగింది అవన్నీ మనం చూసాం. సో ఒక రకంగా పొలిటికల్ అన్సర్టెనిటీ, స్టేబుల్ గవర్నమెంట్ లేకపోవడము, వాళ్ళ ఎకానమీ డిస్రప్ట్ కావడము, బంగ్లాదేశ్లో పరిస్థితి అంతా అస్తవ్యస్తంగా అతలాకుతలంగా ఉంది. అలాంటప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ను వెనక్కి పంపించడం అన్నది ఎందుకు అక్కడ వాళ్ళకి అంటే రుచించలేదని చెప్పే కంటే కూడా పొలిటికల్ రీజన్స్ ఎక్కువగా దీని వెనుక ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతేనే వాళ్ళ ప్రైడ్ అనుకునే ప్రైడ్ అని కూడా అనలేము. ఎందుకంటే ప్రైడ్కి సంబంధించి ఇదే బంగ్లాదేశ్ క్రికెట్లో లాస్ట్ 15-20 days బ్యాక్ కనుక డెవలప్మెంట్ చేసుకుంటే మనలాగానే IPL లాగా వాళ్ళకు BPL ఉంది, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్.
వాళ్ళ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంబంధించిన ఫినాన్స్ డైరెక్టర్ ఒకతను క్రికెటర్స్ గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ క్రికెటర్స్ గురించి చేసినందుకు ఆ క్రికెటర్స్ అక్కడ బీపీఎల్కి సంబంధించి 2 మ్యాచ్లను బైకాట్ చేశారు. చేసి అతను మాకు పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి, అతను బీసీబీలో కొనసాగొద్దు అని చెప్తే ఈ ప్లేయర్స్ ఒత్తిడి వలన, బంగ్లాదేశ్ క్రికెటర్ల ఒత్తిడి వలన, అక్కడ లోకల్గా ఉండే సీనియర్ ప్లేయర్స్ కానీ మిగతా బీపీఎల్లో ఆడే వాళ్ళందరి ఒత్తిడి వలన అతన్ని పక్కకు తప్పించారు. సో ఒక రకంగా అక్కడి క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లోని లుకలుకలు ఉన్నాయి. కానీ ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీబీ ఐసీసీకి చెప్పింది మేము ఆడము, లేదంటే పాకిస్తాన్ ఎలాగైతే న్యూట్రల్ వెన్యూలో ఆడుతుందో పాకిస్తాన్ ఇండియాకి రావట్లేదు. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ని 2 దేశాలు హోస్ట్ చేస్తున్నాయి, ఇండియా శ్రీలంక. సో ఇండియాలో మేము ఆడము, శ్రీలంకలో ఆడతామంటే అన్ని మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతున్నాయి. పాకిస్తాన్ కనుక నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళినా కూడా అక్కడే జరుగుతాయి మ్యాచ్లు. ఇండియా కూడా శ్రీలంకకు వెళ్ళి పాకిస్తాన్తో ఆడుతుంది. అందుకని పాకిస్తాన్కి అయితే ఏదైతే అవకాశం ఇచ్చారో మాకు అలాంటి అవకాశం ఇవ్వండి, సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి, సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని చెప్పి ఐసీసీకి బీసీబీ లేఖ రాసింది. ఒక రకంగా ఇది పిడివాదం లాగా, మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే క్రికెట్కు సంబంధించిన వరకు ఇండియా పాకిస్తాన్ తర్వాత సబ్ కాంటినెంట్లో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ చాలా గొప్ప ఫ్యాన్స్. ఇమీడియట్గా ముస్తఫిజుర్ రెహమాన్ని వెనక్కి పంపగానే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది, అక్కడ ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ని ఏ ఛానల్ కూడా ఐపీఎల్ని బ్రాడ్కాస్ట్ చేయొద్దు అని చెప్పి ఒక రూలింగ్ ఇచ్చింది, ఐపీఎల్ మీద నిషేధం విధించింది. ఇది కూడా ఒక నీజర్క్ రియాక్షన్ లాంటిది. తర్వాత పొలిటికల్లీ మోటివేటెడ్ ఈ స్టెప్ తీసుకోవడము, దీనికి ఐసీసీ కూడా సమయం ఇచ్చింది. ఐసీసీ కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 వారాలు చర్చలు జరిగాయి. అనుకోండి కమ్యూనికేషన్, పర్సనల్ కమ్యూనికేషన్ అయింది, లేదంటే ఓవర్ ఫోన్ కానీ మెయిల్స్ ద్వారా. సో ఆ కమ్యూనికేషన్ ఛానల్స్ని ఖచ్చితంగా సస్టైన్డ్ చేసి కంటిన్యూ చేసి బీసీబీకి చివరి వరకు అవకాశం ఇచ్చింది. ఇది సాధ్యం కాదు, ఎందుకంటే సెక్యూరిటీ థ్రెట్ లేదు. నిజానికి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతోని సెక్యూరిటీ థ్రెట్ ఉందా లేదా అన్నది కూడా అసెస్మెంట్ చేయించింది. లేదు, ఇంకొక పారాడాక్స్ చెప్తారు మీకు. ఒకవైపు బీసీబీ మా ప్లేయర్స్కి థ్రెట్ ఉందని అంటుంది కదా, మరోవైపు నెక్స్ట్ వీక్ ఒక బంగ్లాదేశ్ రైఫిల్స్ టీమ్, నేషనల్ రైఫిల్స్ టీమ్ వాళ్ళు మన దగ్గర ఒక రైఫిల్ కాంపిటీషన్లో పాల్గొనడానికి వస్తున్నారు. వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చింది. అది ఇండోర్ ఈవెంటే కావచ్చు, కానీ ఇక్కడ క్రికెటర్స్కి ఏమో థ్రెట్ ఉంటుంది, మరి బంగ్లాదేశ్ నుండి వచ్చే ఒక రైఫిల్ టీం షూటింగ్లో పాల్గొనే టీంకు థ్రెట్ ఉండదా? మరి వాళ్ళు ఎలా వస్తారు? అది కాకుండా బంగ్లాదేశ్ జర్నలిస్టులు కూడా వాళ్ళు కూడా ఐసీసీ ఈవెంట్ కవర్ చేయడానికి వస్తున్నారు మన దగ్గరికి. ఐసీసీ ఒక చిన్నగా, అంటే ఆర్మ్ ట్విస్టింగ్ అనుకోవద్దు దాన్ని, కానీ చిన్నగా జలక్లాగా ఇచ్చింది, మీ టీమే రావట్లేదు, అలాంటప్పుడు మీరు జర్నలిస్టులు వచ్చి ఇక్కడ ఏం కవర్ చేస్తారు అంటే మీకు థ్రెట్ ఉండదా అని చెప్పి. దానికి అక్కడ జర్నలిస్టులు మాట్లాడే మాట ఏంటంటే, మేము ఇప్పటికి ఎన్నో ఈవెంట్స్ కవర్ చేశాము, జర్నలిస్టులుగా మా పత్రికా స్వేచ్ఛను మీరు భంగం కలిగిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే లోకల్ ఛానల్సే బ్యాన్ చేశాయి కదా సార్, కవర్ చేసి మాత్రం ఏం చేస్తారు వీళ్ళు అంటే అది మనకు తెలియదు. దాన్ని మనం అది కొంచెం ఇంకొక డొమైన్. అంటే పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయేమో, కానీ ఒక డొల్లతనం బయటపడుతుంది. నేనేమంటున్నా అంటే, ఒకవైపు ఏమో మీకు థ్రెట్ పర్సెప్షన్ ఉంది అని చెప్పి మీ టీం రావట్లేదు, మరోవైపు ఇంకొక రైఫిల్ షూటింగ్ సంబంధించిన ఒక టీం వస్తుంది, మీరు జర్నలిస్టులు కూడా అక్రిడిటేషన్ ఇవ్వండి మాకు అని ఐసీసీని అడుగుతున్నారు. ఇది ఏ రకమైన న్యాయం? చివరికి ఏమైంది, బంగ్లాదేశ్ మొండి పట్టు పట్టింది. ఓకే, అలాంటప్పుడు ఐసీసీకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఒక వరల్డ్ కప్ లాంటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ప్లానింగ్ చాలా ముందుగా జరుగుతుంది. 2-2.5-3 సంవత్సరాల ముందుగా వెన్యూస్ డిసైడ్ చేస్తారు. ఒక ఏడాది ముందు వచ్చి అన్ని వెన్యూస్ని, వేదికలు అన్నింటినీ పరిశీలిస్తారు. ఇండిపెండెంట్ కమిటీస్ వస్తాయి ఐసీసీ నుండి, పిచ్ తర్వాత మిగతా గ్రౌండ్ కండిషన్స్ ఏమో ఇవన్నీ, తర్వాత సెక్యూరిటీ థ్రెట్ కూడా పీరియాడికల్గా రివ్యూ చేసి ఆ తర్వాత అన్ని రకాల ప్లస్ బ్రాడ్కాస్టర్స్ ఉంటారు. బ్రాడ్కాస్టర్స్ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసి రైట్స్ కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? సో బిగ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్, ప్లస్ టీమ్స్కి కూడా, ఎమర్జింగ్ టీమ్స్ అయినా ఎస్టాబ్లిష్ టీమ్స్ అయినా కూడా వీటన్నిటికి కూడా ఆ ప్లేయర్స్కి వరల్డ్ కప్లో ఆడడం అన్నది ఒక గొప్ప అవకాశం, ఒక బిగ్ స్టేజ్. అండ్
వరల్డ్ కప్ ఛాంపియన్ అయ్యాడు, లేదంటే వరల్డ్ కప్లో ఒక స్థాయికి ఆడాడు అనుకుంటే ఆ ప్లేయర్ కనీసం ఇంకో 5-10 ఏళ్ల కెరీర్ పెరుగుతుంది. స్టార్స్ ఆర్ మేడ్. అందుకని ఎవరు కూడా అవకాశం వదులుకోరు. ఇంకొకటి ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్ సంబంధించి మనం డిఫెండింగ్ ఛాంపియన్స్. ఓకే, రెండోది 20 టీమ్స్లో 10 మేజర్ టీమ్స్, మిగతా 10 అసోసియేట్ టీమ్సే కావచ్చు. కానీ ఆ దేశాల్లో క్రికెట్ మరింత స్ట్రెంగ్తన్ కావడానికి, లేదంటే ఆ దేశాల నుండి ఒక్కళ్ళో ఇద్దరు మంచి ప్లేయర్లు వస్తే వాళ్ళు సబ్సిక్వెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లీగ్స్లో ఆడడానికి వాళ్ళకి అవకాశాలు పెరిగితే ఆ తర్వాత ఆ దేశంలో క్రికెట్ స్ట్రెంగ్తన్ అవుతుంది. క్రికెట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒలింపిక్లో లాస్ ఏంజలస్ 2028లో క్రికెట్ ఈజ్ అన్ ఒలింపిక్ స్పోర్ట్. ఈ లెక్కన క్రికెట్కు సంబంధించిన గ్లోబలైజేషన్ ఏదైతే ఉందో దానికి ఐసీసీ ఈవెంట్స్ అవకాశం కల్పిస్తాయి. బంగ్లాదేశ్ చేసుకుంది ఏంటంటే తాము కూర్చున్న కొమ్మని నరుక్కుంది. అవకాశాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ ప్లేయర్స్ కూడా గమ్మత్తు ఏంటంటే ఈ బీసీబీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బయటికి మేకపోతు గాంభీర్యం మేము వెళ్ళము అది ఇది అని మాట్లాడుతూ పాపం ప్లేయర్స్ని పిలిపించారు. ప్లేయర్స్కి ఎవరికి కూడా లిటన్ దాస్ కెప్టెన్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికి సే లేదు. వీళ్ళతోని తూతు మంత్రంలాగా మీటింగ్ పెట్టుకున్నారు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని. ఈ ప్లేయర్స్ వచ్చి వాళ్ళు పాపము ఆల్మోస్ట్ 100% మొత్తం మంది ప్లేయర్స్ మేము పోయి ఆడతామన్నారు. వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ మాట ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకటి, రెండోది ఏది చేసినా కూడా వీళ్ళు బయటకు కూడా చెప్పడము, లోపల జరిగేది ఒకటి. ప్లేయర్స్ కూడా అవకాశాలు దెబ్బతింటాయి కదమ్మా. అవును సార్, వాళ్ళ ఇండివిజువల్ కెరియర్స్, దెన్ టీమ్, దెన్ ప్లేయర్స్, దెన్ ప్లేయింగ్ ఫర్ ఎ కంట్రీ, ఇదంతా ఇండివిజువల్ నుంచి బిల్డ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. సో దీని వల్ల వాళ్ళ ఇండివిజువల్ స్పేస్ కూడా పోతుంది కదా. ఇప్పుడు ఒక యంగ్ ప్లేయర్ ఉన్నాడు, ఒక వరల్డ్ కప్ లో ఆడితే అనుభవం వస్తుంది, అతను స్కిల్స్ హోన్ చేసుకుంటాడు, నెక్స్ట్ వరల్డ్ కప్ ఇంకా అద్భుతంగా రాణిస్తాడు. ఒక సీనియర్ ప్లేయరు అన్ని సంవత్సరాల అనుభవము, మంచి టీం ఫామ్ అయింది, అందరం కలిసి ఆడితే వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు. ఎందుకంటే క్రికెట్ సంబంధించినంత వరకు పూర్తిగా ఫేవరెట్స్ గెలుస్తారని ఏం లేదు. దేర్ ఆర్ బౌండ్ టు బి అప్సెట్స్. ప్లస్ అదృష్టం కలిసి వస్తే డెఫినెట్లీ యూ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్. బంగ్లాదేశ్కి అవకాశం ఉండింది, బట్ ఇట్స్ నౌ ఓవర్. బట్ వై పాకిస్తాన్ ఇస్ సపోర్టింగ్ బంగ్లాదేశ్ సార్? ఇక్కడ ఇది సందట్లో సైడేమియా టైపు పరిస్థితి పాకిస్తాన్. ఎందుకంటే మన దగ్గర ఓల్డ్ సిటీలో ఒక సామెత ఉంది, ఖాయానై పియానై గ్లాస్ ఫుటా చేయానా దో అని. పాకిస్తాన్ వేసే వేషాలన్నీ ఇప్పుడు అట్లా ఉన్నాయి. పాకిస్తాన్ సంబంధించినంత వరకు ఈ వరల్డ్ కప్ పార్టిసిపేషన్ అన్నది వాళ్ళకి చాలా అవసరం. కానీ దీని వెనుక ఒక 6 నెలలు, ఏడాది పరిస్థితులు గమనించినా, లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకుముందు ఏషియా కప్, వీటన్నిటి సిచ్యువేషన్స్ గమనించినా పాకిస్తాన్లో సెక్యూరిటీ థ్రెట్ అన్నది అందరికీ ఉంది. మన 2 దేశాల మధ్య క్రికెట్ కూడా అంత గొప్పగా ఏం సాగట్లేదు. 2007 నుండి బయలాటరల్ టూర్స్ లేవు. ఎక్కడ ఆడినా మనం న్యూట్రల్ వెన్యూస్లో ఆడుతున్నాము. అఫ్కోర్స్ 2023లో మన దగ్గరికి పాకిస్తాన్ వచ్చింది, కానీ 25 ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళ దగ్గర అయింది, మనం పోను ఉన్నాం. వీ విల్ నాట్ పార్టిసిపేట్ అంటే దానికి మనకు గల్ఫ్లో ఆడే అవకాశం ఇచ్చారు. అఫ్కోర్స్ మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. ఏషియా కప్ కూడా క్రికెట్లో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఏషియాలో క్రికెట్ స్ట్రెంథన్ కావడానికి ఏషియా కప్ ఆర్గనైజ్ చేస్తుంది. ఏషియా కప్ ఫైనల్స్ గెలిచాం మనం. ఇదే మొహసిన్ నఖ్వీ ఇంటరిమ్ మినిస్టర్, ఏసీసీ చైర్మన్ అతను పీసీబీ చైర్మన్, తర్వాత ఇంటరిమ్ మినిస్టర్ పాకిస్తాన్ గవర్నమెంట్కు. ఆ టోర్నమెంట్లో కూడా మన వాళ్ళు పోస్ట్ టాస్ క్యాప్టెన్స్ హ్యాండ్ షేక్ను అవాయిడ్ చేశారు. ప్లస్ పోస్ట్ మ్యాచ్ కూడా హ్యాండ్ షేక్స్. అప్పటికి ఎందుకంటే మన పైన తీవ్రవాద సంఘటనలు జరిగాయి, మన దేశం మీద అటాక్ చేశారు, మన వాళ్ళని మతం పేరు అడిగి అందరినీ అమ్మాయికుల్ని కాల్చి చంపారు. మీకు అది తెలుసు, అది పుల్వామా సంఘటన. భారతదేశం గివ్ బ్యాక్ ఖచ్చితంగా. ఒక్క రకంగా చూస్తే మన దగ్గర చాలా మంది వ్యతిరేకించేది ఏంటంటే మన దేశం పైన ఈ రకంగా హింసాత్మకంగా దాడులు చేస్తున్నారు, మనల్ని పూర్తిగా శత్రువులుగా పరిగణించి అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళతో ఎందుకు ఆడాలని. కానీ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గేమ్, ప్లస్ భవిష్యత్తులో మనము ఒలింపిక్స్ కానీ ఇంకేదన్నా హోస్ట్ చేయాలన్నా క్రికెట్ కూడా ఒలింపిక్ స్పోర్ట్గా వస్తుంది కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మనము ఒక రకంగా క్రీడాభావంతోనే, క్రీడా స్ఫూర్తితోనే వాళ్ళతో క్రీడా సంబంధాలు కొనసాగిస్తున్నాం. కానీ ఈ ఏషియా కప్ విషయంకి వచ్చేసరికి మొహసిన్ నఖ్వీ ఏం చేశాడో తెలుసా మీకు? కప్పు గెలిస్తే
మీరు కప్పు గెలిచారు అనుకోండి, మీ కప్పు ఇవ్వాలిగా విజేత మీరు. ఇవ్వాలి సార్. సరే నేను చైర్మన్ను, నా నుండి మీరు తీసుకోవడం ఇష్టం లేదు, మీకు వేరే ఇంకొక అఫీషియల్తో ఇప్పించచ్చుగా. ఇప్పించాలి. ఎంతటి మూఢుడు అంటే, నేను మూర్ఖుడు అన్నాను, మూఢుడు అంటాను. ఆ కప్పు ఇవ్వలేదు, నేను ఇస్తాను, నా చేత్తో తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అని కప్పును కప్బోర్డ్లో పెట్టుకున్నాడు దుబాయ్లో. ఏమన్నా అర్థం ఉందా? ఎప్పుడైనా విన్నారా ఈ మాట ఎక్కడైనా? ఇప్పటికీ ఆ కప్ మన వాళ్ళ చేతికి రాలేదు. ఇలా క్రికెట్కు సంబంధించి పూర్తిగా ఒక స్పోర్టివ్ ఎన్వైరన్మెంట్లో, ఎకో సిస్టంలో గేమ్ను మనం చూడాల్సిన దానికి పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పీసీబీ చైర్మన్ కానీ, మిగతా వాళ్ళు కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఒక రకంగా డ్రామాలు చేస్తున్నారు. డ్రామా ఎందుకు అంటున్నా అంటే, మీరు ఇందాక అడిగిందే పాకిస్తాన్ ఎందుకు వరల్డ్ కప్ సంబంధించి ఏదో మాట్లాడుతుంది, బైకాట్ చేస్తుంది అంటున్నారు, ఇవన్నీ అన్నారు చూసారా? ఇదంతా కూడా ఏమి చేయదు, ఇవన్నీ పోస్చరింగ్ మాత్రమే. అతను మోసిన్ నక్వీ ఒక పొలిటీషియన్ అమ్మా, ఈజ్ నాట్ ఎ క్రికెటర్. పొలిటీషియన్ అన్నప్పుడు ఏమవుతుంది, మీరు మెజారిటీ పాకిస్తాన్లో కామనర్స్కి ఒక భావన ఏం కలుగుతుందంటే, ఇండియాకు వ్యతిరేకంగా బైకాట్ చేస్తామన్నాడు, అంతకుముందు కప్పు కూడా ఇవ్వలేదు వాళ్ళకి గెలుస్తే, మిగతా వివరాల గురించి విషయాల గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఈ పోస్చరింగ్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు అర్థం చేసుకునేది ఎలా అంటే, ఓకే మోసిన్ నక్వీ ఇండియాకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడుతున్నావు, ఏం అవసరం? ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే కనుక వరల్డ్ కప్ బైకాట్ చేస్తే వాళ్ళ క్రికెట్ పూర్తిగా అతలాకుతలమవుతుంది. ఐసీసీ తీవ్రమైన శాంక్షన్స్ని విధించే అవకాశం ఉంది. ఒకటి, మిగతా ఐసీసీ ఈవెంట్స్లో ఎక్కడ వాళ్ళని భవిష్యత్తులో ఆడనివ్వరు. రెండోది, బైలాటరల్ టోర్నమెంట్స్, బైలాటరల్ సిరీస్లు ఏవైతే మిగతా దేశాలతో ఆడతారో వాటి మీద కూడా ఈ మెంబర్ బోర్డ్స్ అన్నీ కూడా వాటి మీద రెస్ట్రిక్ట్ చేయమని చెప్పి ఐసీసీ వాళ్ళకి చెప్తుంది. అది కాకుండా పాకిస్తాన్ క్రికెటర్స్ విదేశాల్లో లీగ్స్లో ఆడాలంట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధించి ఏదన్నా కూడా దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. విదేశీ క్రికెటర్లు ఎవరైనా పాకిస్తాన్లో పోయి ఆడాలన్నా కూడా ఈ బోర్డ్స్కి చెప్తుంది వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వకండి అని. నష్టపోయేది ఎవరైతే బాయ్కాట్ చేశారో వాళ్ళే. పాకిస్తాను అసలు బాయ్కాట్ చేసే అవకాశం లేదు, కానీ ఇదేంటంటే బిల్డప్ ఇస్తుంది. మనకు తెలిసిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మోసిన్ నక్వీ పోయాడు లాస్ట్ వీక్. పోయి చెప్పింది ఏంటంటే, ఆయనతో మాట్లాడాడు, బయటకు వచ్చి నెక్స్ట్ ఇంకో ఫిబ్రవరి 3-2 వరకు డిసైడ్ చేస్తా అన్నారు ఆయన అన్నాడు. నిజానికి వేరే సోర్సెస్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నక్వీకి చెప్పాడంట, అయ్యా బైకాట్ చేయకు, బైకాట్ వరకు పోతే ఎక్స్ట్రీమ్ ఇబ్బంది అవుతుంది, బైకాట్ కాదు కానీ వేరే ఏమైనా ప్రొటెస్ట్ చేయండి అని చెప్పని. ప్రొటెస్ట్ చేయడానికంటే ముందుగా నేను ప్రొటెస్ట్ చేస్తానని చెప్పాల్సిన అవసరం ఏముంది? నీకు అనిపిస్తే అలాంటిది ఏమైనా ఉంటే ప్రొటెస్ట్ చేయి. ఇంకొక థ్రెట్ ఏం ఇస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పాకిస్తాన్ బైకాట్ చేస్తుంది, చేయమనండి. భవిష్యత్తు ఉంటుందా పాకిస్తాన్ క్రికెట్కు? ఆల్రెడీ పాకిస్తాన్ క్రికెట్ ఇస్ ఇన్ డోల్డ్రమ్స్. వాళ్ళ ఎకానమీ చాలా దారుణమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. క్రికెట్ కూడా ఒక రకంగా పాకిస్తాన్ క్రికెట్ బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఐసీసీ నుండి వచ్చేవి 300-350 కోట్లు వీటిని నష్టపరుచుకుంటుందా? పాకిస్తాన్ ఏదైనా ప్రస్తుతము ఒక రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎక్కువగా పొలిటీషియన్స్ ఏం చేస్తారు, ఏదన్నా ఉంటే దాంట్లో ఒక బ్రౌనీ పాయింట్ అంటారు దాన్ని, ఓ పాయింట్ స్కోర్ చేయడానికి ఓ మాట చెప్పడం. ఫార్మర్ క్రికెటర్స్ ఇప్పుడు నజమ్ సేతి అని పీసీబీ ఫార్మర్ చీఫ్, తర్వాత రమేష్ రాజా ఫార్మర్ టెస్ట్ కెప్టెన్ అండ్ మొన్నటి వరకు పీసీబీ చీఫ్గా ఉన్న వీళ్ళందరితో కూడా మీటింగ్ జరిగాయి ఎవరికి, నక్వీకి. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్స్ అయినా వీళ్ళు ఎవరైనా చెప్పిన మాట ఏంటంటే, అనవసరంగా వరల్డ్ కప్ బైకాట్ చేయొద్దు, చేస్తే మనకే నష్టం. ఈ నష్టాన్ని భర్తీ చేయడమో పూర్తి చేయడమో ఎవరితో సాధ్యం కాదు, భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది, పాకిస్తాన్ క్రికెట్కు అవకాశాలు సన్నగిలుతాయి. ఇప్పటికే ఆ దేశంలో ఏంటి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, అందుకని చాలా టీమ్స్ అక్కడికి పోవడానికి ఇష్టపడవు. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ మ్యాచ్లు కూడా గల్ఫ్లో ఆడతారు, దుబాయ్లో కానీ లేకపోతే షార్జాలో కానీ వాళ్ళ మ్యాచెస్ జరుగుతాయి, న్యూట్రల్ వెన్యూస్లో ఆడుతున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా ముందుకొచ్చి ఏదో మాట్లాడుతుంది. మిగతా ఐసీసీ సభ్య దేశాలు అన్నీ కూడా
పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లేదు. బంగ్లాదేశ్ విషయంలో కూడా ఒక పాకిస్తానే ఇప్పుడు పరిస్థితి ఇంకొక జోక్ చెప్పనా మీకు, బంగ్లాదేశ్ను ప్రస్తుతము ఐసీసీ స్టాండ్ బైలో పెట్టింది. ఎందుకు అంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈవెంట్ని బైకాట్ చేస్తే అప్పుడు బంగ్లాదేశ్ కెన్ రీప్లేస్ పాకిస్తాన్. ఎలా అంటే బంగ్లాదేశ్ ఏం కోరుకుంది, ఇండియాకు వచ్చి ఆడము, శ్రీలంకలో ఆడతాం, ఓకేనా? అలాంటప్పుడు శ్రీలంకలో ఆడడానికి బంగ్లాదేశ్కి అవకాశం వస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్ అన్ని మ్యాచ్లు శ్రీలంకలో ఆడుతుందిగా. నష్టపోయేది ఎవరు? పాకిస్తాన్. అంటే ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే మధ్యలో వచ్చి సపోర్ట్ చేసి బాయ్కట్ చేసినందుకు అసలు ఏ రకమైన లోకల్ స్టాండీ లేదు పాకిస్తాన్కు. ఆ టీము వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్స్తో మేము ఆడమంటున్నారు, సరే వాళ్ళకి కావాల్సింది లభించింది, ఐసీసీ ఒక డెసిషన్ తీసుకుంది. మరి మీకెందుకు బాధ? మీరు బంగ్లాదేశ్కు సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి మీ దేశానికి సంబంధించిన మీ క్రికెట్ వ్యవస్థ, మీ క్రికెటర్ల భవిష్యత్తు, దీన్ని ఎందుకు నాశనం చేయాలి? ఇక్కడ నాకు క్వశ్చన్ ఉంది సార్. ఒక గేమ్ ఇస్ నో మోర్ అ గేమ్ నౌ. ఒక గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ రాంగ్. ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్, హెల్దీ వేలో ఒక గేమ్ని గేమ్గానే చూడటం, గెలుపు ఓటముల్ని సమానంగా చూడటం. ఇట్ ఈస్ బికమ్ పర్సన్ టు పర్సన్. ఎస్, యు ఆర్ రిప్రజెంటింగ్ అ కంట్రీ, అందరూ టీమ్స్ కూడా, బట్ దెన్ ఇట్ ఈస్ బికమ్ అ పర్సన్ టు పర్సన్. అండ్ కొన్ని అబ్జెక్షనబుల్ గెస్చర్స్ కానివ్వండి, ఆ తర్వాత విధించే పనిష్మెంట్స్ సదరు ప్లేయర్స్కి కానివ్వండి, వై ఇట్ హ్యాస్ బికమ్ సో వెరీ, ఎందుకు ఇలా రప్చర్ అవుతోందని అంటారు? దేన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఏ బ్యాగేజ్ మోస్తున్నాం, ఏం రిప్రజెంట్ చేస్తున్నారు ప్లేయర్స్? బ్యాగేజ్ అంటే హానెస్ట్లీ రైవల్రీ అయితే ఉంటుంది, స్పోర్ట్స్ సంబంధించిన ఒక రైవల్రీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెస్ట్ రైవల్రీ ఇన్ క్రికెట్ పరంగా చూస్తే ఓల్డెస్ట్ రైవల్రీ ఇన్ క్రికెట్ ఈజ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా. వాళ్ళ మధ్యలో జరిగే టెస్ట్ సిరీస్ యాషెస్ ఈ రోజు కూడా దట్ ఈస్ ద ప్రీమియర్ ఈవెంట్ ఇన్ ఎనీ క్యాలెండర్, క్రికెట్ క్యాలెండర్. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ రైవల్రీ కూడా అలాంటిదే. ఎందుకంటే రెండు దేశాల మధ్య హిస్టారికల్లీ ఏం జరిగింది, తర్వాత ఈ మధ్యకాలంలో రెండు దేశాలు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా రెండు దేశాలు డెవలప్ అయిన పరిస్థితి. ఒక దేశం ఒక ప్రబలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచాన్ని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదుగుతున్నది ఒక దేశము, ఇంకో దేశం అంతర్యుద్ధము, మిలిటరీ డామినెన్సు, కుట్రలు, కుతంత్రాలు, దేశానికి సంబంధించినంత వరకు ప్రజల మాన ప్రాణాలకు నష్టం జరగడము, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కునారిల్లడం, ఇవన్నీ జరిగి పాకిస్తాన్ పరిస్థితి వేరే దేశాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడం, ఇట్లాంటి పరిస్థితి పాకిస్తాన్ది. మరి అదే అలా ఉన్నా కూడా మిగతా దేశాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం రెగ్యులర్గా చేస్తూ ఉండడం, ఈ రకమైన, అంటే మీరు రెండు దేశాల ఎవల్యూషన్ గమనించండి. మీరు హిస్టరీ స్టూడెంట్ కాకపోయినా సరే దేశాలకు సంబంధించిన ఏ రకమైన అభివృద్ధి చెందాయి, ఏది భారతదేశం ఎక్కడ ఉంది, ఇవాళ పాకిస్తాన్ ఎక్కడ ఉంది, ఇది హిస్టారిక్ నేపథ్యాన్ని పక్కన పెట్టినా సరే రెండు దేశాల మధ్య క్రికెట్ ఒక రకంగా అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నమా అంటే కాదు. క్రికెట్ గేమ్ని గేమ్ లాగానే చూస్తాం, కానీ ఆ గేమ్లో కూడా పర్టికులర్గా పాకిస్తాన్ మీద ఇండియా ప్లేయర్ బాగా ఆడినా, లేకపోతే ఇండియా మీద పాకిస్తాన్ ప్లేయర్ బాగా ఆడినా కూడా ఆ రెండు దేశాల్లో వాళ్ళకి సడన్గా ఒక స్టార్డమ్ వచ్చేస్తుంది. ఫెయిర్ ఎనఫ్, క్రికెట్ గేమ్ యాజ్ ఎ గేమ్గా చూడటము, బట్ హిస్టారికల్గా రెండు దేశాల మధ్య ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్ను చూస్తే కనుక ఈ రకమైన భావోద్వేగాలు ఉండడం తప్పేం లేదు. వాటిని క్రికెట్ వరకు లిమిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దేశ భద్రత ప్లస్ ప్రజల మాన ప్రాణాలకు సంబంధించిన అంశమైనప్పుడు, ఇంటర్నల్ సెక్యూరిటీ విషయమైనప్పుడు, అప్పుడేంటి, యూ హ్యావ్ టు టేక్ ఏ స్టాండ్. ఇక్కడ ఖచ్చితంగా ఆ దేశానికి సంబంధించి అంతర్గత భద్రత కానీ మిగతా నైబరింగ్ కంట్రీ చేస్తున్న పనులను కూడా దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం, శాంక్షన్స్ పెట్టడం, అవసరమైతే వాళ్ళకి దూరంగా ఉండడం మనం చేయాల్సిందే. ఇది మనం చేస్తూ వచ్చాం. కానీ ఇండియా పాకిస్తాన్ మనం ఎప్పుడు కూడా క్రికెట్ను ఒక పొలిటికల్ టూల్గా, ఒక రకంగా ప్రెషర్ క్రియేట్ చేయడానికి వాడుకునే పాయింట్గా మనం ఎప్పుడు వాడలేదు. వీ హ్యావ్ నెవర్ డన్ దట్. కానీ ప్రతిసారి పాకిస్తాన్ ఆ పని చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ బీసీబీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ కావడము, ప్లస్ అంతకుముందు చాలా సందర్భాల్లో కూడా చూస్తే కూడా దే హ్యావ్ బీన్ డూయింగ్ దట్. అయినా సరే
మన క్రికెటర్స్ వాళ్ళతోని ఆఫ్ ద ఫీల్డ్ సత్సంబంధాలు ఉన్నాయి, ప్లస్ ఆ రిలేషన్స్ బాగున్నాయి. ఫార్మర్ క్రికెటరే కదా పాకిస్తాన్కి మొన్నటి వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఇమ్రాన్ ఖాన్, అతనితో కూడా మన క్రికెటర్స్కి మంచి సంబంధాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే అంతకుముందు ఫార్మర్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ జియాఉల్ హక్ లాంటి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర క్రికెట్ ఎంజాయ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మన ధోనికి వాళ్ళ ఫార్మర్ ప్రెసిడెంట్ ఒక గొప్ప ఫ్యాన్. అందుకని అయితే ఇప్పుడు ఏంటంటే ఇది కొంత ఈ వాళ్ళ దగ్గర క్రికెట్ వ్యవస్థ కొంచెం కుప్పగూలడము, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా పెరగడము, క్రికెటర్స్ అడ్మినిస్ట్రేషన్లో లేకపోవడము, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న క్రికెటర్స్ కూడా మళ్ళీ ఏదో ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం వస్తుంది, దానికి దగ్గరగా ఉన్న వాళ్ళు మళ్ళీ అడ్మినిస్ట్రేషన్లో రావడము, అడ్మినిస్ట్రేషన్లో ఒక కంటిన్యూటీ లేకపోవడము, పాలసీస్ని ఏవైతే ఉన్నాయో అవి క్రికెట్ను డెవలప్ చేయడానికే అవసరమైన వాటిని డిజైన్ చేయకపోవడం, వాటికి స్టిక్ ఆన్ కాకపోవడం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అయ్యేసరికి పాకిస్తాన్లో ఆ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని రెండు దేశాల మధ్య ఇప్పటికీ మంచి క్రికెట్ను ఆస్వాదిస్తాం, డౌట్ ఏం లేదు. యాజ్ ఎ లవర్ ఆఫ్ ద గేమ్ రెండు దేశాల్లో ఎవరు ఇప్పుడు నన్ను ఇఫ్ యు ఆస్క్ మీ హానెస్ట్లీ దే హ్యావ్ వండర్ఫుల్ ఫాస్ట్ బౌలర్స్. ఈ రోజు కూడా అండర్-19 మ్యాచెస్ జరుగుతున్నాయి, వరల్డ్ కప్ నడుస్తుంది, అద్భుతమైన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్స్ ఎప్పుడు కూడా గొప్ప ఫాస్ట్ బౌలర్స్, దే హ్యావ్ గ్రేట్ బ్యాట్స్మెన్స్ ఉండిరి, ఇవాళ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. కాకపోతే ఏంటి, ఈ రకమైన ఇన్ఫ్లుయెన్సెస్ వలన మనము గేమ్ని గేమ్గా అప్రిషియేట్ చేయడం మానేసి బియాండ్ ద గేమ్, బిహైండ్ ద గేమ్ ఈ రెండు చూడాల్సి వస్తుంది. దాని వలన ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ మాత్రం నాకు తెలిసి బైకాట్ చేస్తుందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే లాస్ట్ 1-2 hours కింద డెవలప్మెంట్స్ వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే నెక్స్ట్ ఈరోజు తర్వాత సాటర్డే సండే ఒక 3 రోజులు ఆస్ట్రేలియా పాకిస్తాన్లోనే 3 T20 మ్యాచ్లు ఆడుతుంది యాజ్ ఎ ప్రిపరేషన్ ఫర్ దేర్ వరల్డ్ కప్. తర్వాత మండే రోజు ఈ రెండు టీమ్స్ కొలంబోకి ఎయిర్లంక ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాయి. దే విల్ బి ఫ్లయింగ్ ఫ్రమ్ లాహోర్ టు కొలంబో ఆన్ మండే ఆఫ్టర్నూన్. కానీ ఈ నక్వీ ఇప్పటికీ కూడా ఇంకా ఒక డెసిషన్ చెప్పట్లేదు. చివరి నిమిషం వరకు ఒక రకమైన ఉత్కంఠ, లేదంటే ఏమవుతుందో అని దీనిపైన ఆసక్తి పెంచడము, అంతేకాకుండా పొలిటికల్గా కొన్ని బ్రౌనీ పాయింట్స్ స్కోర్ చేయడం, ఇంతకు మించి ఏం లేదు. పాకిస్తాన్ కనుక ఒకవేళ వరల్డ్ కప్ బైకాట్ చేస్తే ఒక రకంగా మరణశాసనం అని చెప్పుకోవచ్చు వాళ్ళ క్రికెట్ కోలుకునే పరిస్థితి ఉండదు. అన్ని రకాల శాంక్షన్స్ ఉండే, నిషేధాలు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎవరు నమ్మరు కూడా వాళ్ళని. ఎందుకంటే ఇండియాతో ఆడమన్నప్పుడు ఐసీసీ ఈవెంట్స్లో ఒక హైబ్రిడ్ మోడల్ తయారు చేసుకున్నారు. ఈ హైబ్రిడ్ మోడల్ ప్రకారము ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ ఎక్కడైనా వాళ్ళ ఈ దేశంలో అయినా ఆ దేశంలో ఆడాల్సి వస్తే ఆడకుండా న్యూట్రల్ వెన్యూలో ఆడతారు. ఇది నెక్స్ట్ ఐసీసీ సైకిల్కి ఆల్రెడీ ఐసీసీ ఒక హైబ్రిడ్ మోడల్ ఇవాల్వ్ చేసి పెట్టింది. మరి బంగ్లాదేశ్కి ఏమొచ్చింది, అనవసరంగా వాళ్ళ క్రికెట్ భవిష్యత్తు నాశనం చేసుకుంది. పాకిస్తాన్ ఏమో లేనిపోని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి అనవసరంగా ఒక కాంట్రవర్సీ సృష్టిస్తుంది అంతే. లేకపోతే నాకు తెలిసి కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ డెఫినెట్లీ వరల్డ్ కప్ పాకిస్తాన్ ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. లెట్స్ విష్ ఫర్ దాట్ సార్. లెట్స్ సీ మీ అనాలిసిస్ అక్కడ ఎటువంటి టర్న్స్ తీసుకుంటుందో మీ అనాలిసిస్ ప్రకారం. లెట్స్ సీ ఫర్ దాట్ అండ్ లెట్స్ విష్ యాజ్ అడ్మైరర్స్ ఆఫ్ స్పోర్ట్స్, లెట్స్ విష్ ఈసారి కూడా T20 అద్భుతంగా కొనసాగాలని, ఎవరైతే కష్టపడి ఆడుతారో ఆ ప్లేయర్, ఆ టీం, వారికి చక్కటి విజయాన్ని చేకూర్చాలని, అండ్ ఓవరాల్ ఎకానమీ పరంగా చూసుకున్న, రెవెన్యూ జనరేషన్ పరంగా చూసుకున్న హెల్దీ గ్రోత్ ఉండాలని మనస్ఫూర్తిగా విష్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సార్. మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.